అందరికి నమస్కారం అండి. మన ఛానల్లో క్రికెటర్ అవ్వాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. అయితే మరి మనకి మీకు ఎప్పటి నుంచో చెప్తున్న ఐఎస్పిఎల్ ట్రయల్స్ అయితే ఇంకా 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి అయితే ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే మీరు ఫస్ట్ అసలు దేని మీద మీరు అసలు ట్రయల్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదర్ బౌలరా, లేదంటే బ్యాట్స్మెనా, లేదంటే ఆల్రౌండరా, లేదంటే వికెట్ కీపరా. సో ఏదనేది ఫస్ట్ ఫిక్స్ అవ్వండి మెంటల్గా. మరి దీని తర్వాత ఈ రోజు నుంచి ఒక బౌలర్గా అయితే మీరు ఏం చేయాలి, ఒక బ్యాట్స్మెన్గా అయితే ఏం చేయాలి, ఒక ఆల్రౌండర్గా అయితే ఏం చేయాలి అనేది ఒక ఫుల్ క్లారిటీతో అయితే ఈ రోజు నుంచి మీరు ఉండండి. సో ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక బౌలర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు నుంచి మీరు దేని మీద ఫోకస్ చేయొద్దు. ఓన్లీ మీ బౌలింగ్ పేస్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని మీద మాత్రమే మీరు ఫోకస్ పెట్టండి అని అయితే చెప్తాను. సో ఇది ఎందుకనేది మీకు ఆల్రెడీ అంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను. సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అట్రాక్టింగ్గా కనిపించాలంటే మీ బౌలింగ్ పేస్ పడితే మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఎక్కడైనా సరే. ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ రోజు నుంచి ఇంకా 1 మంత్ టైం ఉంది. సో మన ఛానల్లో అసలు పేస్ పడటానికి, పేస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏం చేయాలి అనేది కూడా మన ఛానల్లో అయితే లాస్ట్ టైం ఒక వీడియో చేసాం. ఆ వీడియో చూడండి. సో మీకు చెప్తున్నాను, నేను హామీ ఇస్తున్నాను, 90% మీ పేస్ ఇంక్రీజ్ అయ్యింది ఆ టిప్స్ మొత్తం ఫాలో అయితే. సో అయితే మరి మాకు 1 మంత్ మాత్రమే టైం ఉంది అన్న మరి మేము ఏదన్నా కొత్త చేంజెస్ ఏమైనా చేయాలా అంటే, కొత్త చేంజెస్ ఏమీ చేయొద్దు. మీ రన్నప్ ఎలా ఉందో అలానే ఉంచండి, మీ యాక్షన్ ఎలా ఉందో అలానే ఉంచండి. కాకపోతే కొన్ని చేంజెస్, అంటే చిన్న మైనర్ చేంజెస్ మాత్రమే ఉన్నాయి. సో అవేంటి అంటే, మీరు పేస్ ఎక్కడ తగ్గిపోతుంది అనే దాని గురించి మనం ఆ వీడియోలో మాట్లాడాం. మీ పేస్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది. సో నేను చెప్పేది ఏంటంటే, మీ బౌలింగ్ యాక్షన్ ఏమీ చేంజ్ చేయొద్దు, మీ రన్నప్ ఏమీ చేంజ్ చేయొద్దు. జస్ట్ మీ పేస్ ఇంక్రీజ్ అవ్వడానికి దేని మీద డిపెండ్ అయి ఉండేది, అసలు మీరు చేస్తున్న తప్పులు ఏంది అనే దాని గురించి ఆ వీడియో చేసాం, ఒక వీడియో. సో దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు 100% క్లారిటీ వచ్చింది. సో ఈ 1 మంత్ మాత్రం సో మీరు ఓన్లీ పేస్ ఇంక్రీజ్ అవ్వడానికి మాత్రమే ట్రై చేయండి. సో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఇంకా 1 మంత్ మాత్రం ఉంది కాబట్టి. సో అయితే ఇంకేమన్నా మీకు బౌలింగ్ గురించి కానీ ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అయితే అడగండి. ఆన్సర్ అయితే మనం రిప్లై అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే ఇస్తాం.